హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి 2. ఒకటొచ్చేసి సెన్సెక్స్ హీరో జీరో ట్రేడ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇండియన్ మార్కెట్‌లో సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ తీసుకున్నాను హీరో జీరో ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్‌లో నాకు అయిన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి ఇండియన్ మార్కెట్‌లో 115 పాయింట్స్. సెకండ్ ట్రేడ్‌లో నాకైన లాస్ వచ్చేసి ఓన్లీ 15 పాయింట్స్. సో, ఇవాళ 100 పాయింట్స్ గెయిన్‌లోనే ఉన్నాను. అండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ సిఈ, సెకండ్ హాఫ్ పిఈ ట్రేడ్ చేశాను. ఆ ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాను అవి కూడా మీకు నేను చెప్తాను. ఓకేనా అండి? అండ్ గోల్డ్‌లో నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి మార్నింగ్ 11 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే. దాని తర్వాత మళ్ళీ గోల్డ్‌లో ట్రేడ్ చేశాను. 16 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. మీరు ఒక్కసారి మన టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్ళి మీరు ఇవన్నీ గో త్రూ చేయొచ్చండి. మీకే అర్థమవుతది. అండ్ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, బ్రదర్ మీరు ట్రేడ్ అయిపోయాక అది బార్‌ని ఏమంటారు దాన్ని రిప్లే బార్‌ని బ్యాక్ సైడ్ తీసుకొని వెళ్ళి మీరు ఫేక్ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టొచ్చు కదా! మేము ఎలా నమ్మాలి అంటే సింపుల్. ఇప్పుడు ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇక్కడ క్రిప్టో కరెన్సీ నడుస్తుంది. ఓకేనా అండి? ఇక్కడ క్రిప్టో కరెన్సీ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, టైమింగ్ కనిపిస్తుందా మీకు? టైమింగ్. ఇప్పుడు నేను బార్ రిప్లై పెట్టాను అనుకోండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ బార్ రిప్లై పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నేను బార్ రిప్లై పెడితే ఇక్కడ ఎక్కడైనా మీకు టైమింగ్ కనిపిస్తుందా? టైమింగ్ కనిపిస్తుందా? కనిపియట్లేదు. ఇప్పుడు బార్ రిప్లై అనేది తీసేస్తాను నేను. ఇప్పుడు టైమింగ్ కనిపిస్తుంది. ఓకే. అంటే బార్ రిప్లై పెడితే టైమింగ్ అనేది కనిపించదు. టైమింగ్ కనిపించకపోతే దట్స్ ఏ ఫేక్ స్క్రీన్ షాట్. ఓకేనా అండి? ఇప్పుడు ఇది మీరు చూడండి. ఇక్కడ టైమింగ్ కనిపిస్తుందా? నేను బిఫోర్ అని పెట్టిన స్క్రీన్ షాట్ లో టైమింగ్ కనిపిస్తుందా? దాని తర్వాత టార్గెట్ అచీవ్ అయినప్పుడు స్క్రీన్ షాట్ లో కూడా మీకు టైమింగ్ కనిపిస్తుందా? దీనికి మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ ఏ రియల్ స్క్రీన్ షాట్. నేను బార్ రిప్లై పెట్టి స్క్రీన్ షాట్ తీసానే అనుకోండి, అది ఫేక్. ఫేక్ పనులు నేను చెయ్యనండి. ఓకేనా? చాలా మంది క్వశ్చన్ అడిగారు కాబట్టి దీనికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి, మన ఇవాళ సెన్సెక్స్ ట్రేడ్ లో నేను తీసుకున్న ట్రేడ్ లో ఇక్కడ కూడా టైమింగ్ కనిపిస్తుంది. బార్ రిప్లేలో టైమింగ్ కనిపించదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ బ్యాక్ టెస్ట్. ఓకేనా అండి? ఇక్కడ నేనైతే జెన్యూన్ స్క్రీన్ షాట్స్ పెడతాను. అయినా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేనేం చేయలేనండి. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఇండియన్ మార్కెట్ ట్రేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రిప్టో కరెన్సీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇది గోల్డ్ లో నా ట్రేడ్ అనేది యాక్టివ్ ఉంది. ఓకేనా అండి? అండ్ క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను చూసారా? ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. కనిపిస్తుందా? ఈ ట్రేడే. సో ట్రేడ్ అనేది నాది జెన్యూన్ ఉంటది. నేను జెన్యూన్ తీసుకుంటాను కాబట్టి ఇక్కడ మీ అందరికి మన స్క్రీన్ షాట్స్ లో టైమింగ్ అనేది తెలుస్తది. వితౌట్ టైమింగ్ ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మీరు చూస్తే ఇక్కడ చూడండి టైమింగ్ ఉంది. టైమింగ్ ఉంది అంటే ఇట్స్ ఏ జెన్యూన్ స్క్రీన్ షాట్. టైమింగ్ లేకపోతే దట్స్ ఏ ఫేక్ స్క్రీన్ షాట్. ఓకేనా? ఇది చాలా మంది చెప్పారు. నేను ముందరికెళ్ళి చెప్తున్నాను. ఓకేనా అండి? ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ హాఫ్ తీసుకోవడానికి కాల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ప్రీవియస్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఆర్డర్ బ్లాక్ ప్రీవియస్ డే ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ కనిపించింది. దాని తర్వాత మార్కెట్ పడిన తర్వాత మనకు ఫస్ట్ క్యాండిల్ లోనే రీటెస్ట్ రివర్సల్ అనేది దొరికింది. అండ్ ఈ రీటెస్ట్ రివర్సల్ అనేది ఇండిసిజన్ క్యాండిల్ దగ్గర ఉంది అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ దగ్గర ఉంది. సో ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ మహా పడితే ఇక్కడ వరకు పడుతుంది, లేకపోతే బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి రీటెస్ట్ అవ్వాల్సిందే. ఎఫ్ఈజీ మాకు కావాల్సిందే. సో ఇక్కడ ఏం చేశాను, నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ట్రేడ్ టైమింగ్ కూడా చూపిస్తాను. మీరు ఈ టైం కి ఈ ట్రేడ్ ఇక్కడ ఉందా లేదా మీరు ఓన్ గా చూసుకోండి. 10:39 AM కి నేను ట్రేడ్ తీసుకున్నాను. 10:39 AM అంటే ఈ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకున్నాను. ఇప్పుడు దాని తర్వాత నాకు రీటెస్ట్ అనేది బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర వచ్చింది. ఇమీడియట్ గా పుల్అప్ మార్కెట్ లో 100% నాకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత సింపుల్ గా మళ్ళీ ఒక బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ మనకు ఐదర్
ప్రీవియస్ బ్రేక్ డౌన్ దగ్గరైనా రావాలి, లేకపోతే ప్రెసెంట్ డే బ్రేక్ డౌన్ దగ్గరైనా రావాలి, లేకపోతే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరైనా మనకు రావాలి. ఇది ఎక్కడ వచ్చింది మనకు? ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది. కంటిన్యూస్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్స్ లో ఇమీడియట్ గా లిక్విడిటీ స్వైప్ అంటే సెల్లర్స్ అమ్ముతున్నారు, సెల్లర్స్ మెల్లమెల్లగా అమ్మారు, ఇమీడియట్ సెల్లింగ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ రావడంతో నేను ఈ పాయింట్ లో సెకండ్ హాఫ్ పీ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ ఈ 2-3 క్యాండిల్స్ మూవ్మెంట్ లో కంప్లీట్ ప్రీమియం మెల్టింగ్ చేసేసింది. నా ప్రీమియం 40 రూపీస్ కి పడిపోయింది. నేను కొన్నది 100 రూపీస్ కి. దాని తర్వాత సెకండ్ హాఫ్ మళ్ళీ పడిపోయింది మార్కెట్. ఎగ్జాక్ట్ గా ఎక్కడ లిక్విడేట్ అయిందో అక్కడ మార్కెట్ పడ్డది. బట్ ఏంటి అంటే ఎక్స్పైరీ కాబట్టి మళ్ళీ 85 రాగానే నేను ఇమీడియట్ ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేసేసాను. ఇక్కడ 15 రూపీస్ లాస్ అనేది సెకండ్ హాఫ్ లో నేను తీసుకున్నానండి. సో ఇలా మార్కెట్ లో ఇవాళ ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేశాను. ఇవాళ తీసుకున్న కంప్లీట్ ట్రేడ్స్ వచ్చేసి ఇండియన్ ప్లస్ గోల్డ్ ప్లస్ క్రిప్టో కరెన్సీ 1 2 3 4 5 ట్రేడ్స్ నేను తీసుకున్నాను. టోటల్ వచ్చేసి 6 ట్రేడ్స్, 1 లాస్, 5 ప్రాఫిట్ అండి. ఓకేనా? ఇప్పుడు రేపటి మార్కెట్ కనుక మనం చూసుకుంటే రేపటి మార్కెట్ లో సింపుల్ మీకు నేను చూపిస్తాను. అండ్ ఈ ఎంఎస్సిడి ఇక్కడ కనిపిస్తుందా? ఈ ఎంఎస్సిడి అనేది నేను ఓన్లీ ఫర్ స్వింగ్ ప్లస్ 1 డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ ఫర్ ఈక్విటీకే యూస్ చేస్తాను, బికాస్ ఆఫ్ డైరెక్షన్ అండ్ లాగింగ్. ఓకేనా అండి? ఎంఎస్సిడి అనేది ఫర్ ఇంట్రాడే కాదు. ఎంఎస్సిడి చాలా మంది ఇంట్రాడేలో మీద క్లబ్ అవుతుంది పడిపోతుంది, కింద క్లబ్ అవుతుంది పైకి వెళ్ళిపోతుంది అనే డైలమాలో ఉంటారు. అలా ఎప్పుడు జరగదు. డోంట్ యూజ్ MACD for 15 minutes intraday candle chart analysis or 5 minutes or 1 minute, 30 minutes, 1 hour, 4 hour కూడా యూజ్ చేయదు. యూజ్ చేస్తే వీక్లీ, మంత్లీ, 1 డే కే యూజ్ చేయాలి. ఓకేనా అండి? ఇప్పుడు రేపు అనాలిసిస్ మనం చూసుకుంటే మన దగ్గర 2 మేజర్ లెవెల్స్ ఉన్నాయి. ఒక లెవెల్ వచ్చేసి ప్రెసెంట్ డే, అంటే ఇవాళ ప్రెసెంట్ డే ఒక లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకేనా? సెకండ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఇవి రెండు ఏంటి అంటే బ్రేక్ డౌన్ పాయింట్స్. బ్రేక్ అయ్యాయి కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకేనా అండి? ఎస్, ఈ యొక్క లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసి ప్రెసెంట్ డే ఇక్కడ బ్రేక్ డౌన్ ఉంది కదా, బ్రేక్ అయితే రీటెస్ట్ రివర్సల్ విత్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ రావాలి 23,708. ఈ 2 లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ లో ఇంపార్టెంట్ అయిన లెవెల్ ఏది బ్రదర్ అంటే, ఇంపార్టెంట్ అయిన లెవెల్ వచ్చేసి మీకు ఈ లెవెల్. ఈ లెవెల్ ని కంప్లీట్ మీరు ఫోకస్ లో పెట్టుకోవాలి. ఈ లెవెల్ ఫోకస్ లో పెట్టుకుంటేనే బెస్ట్. లేకపోతే ఈ లెవెల్ ఫోకస్ లో పెట్టుకోకపోతే మీరు ఈ లెవెల్ ఫోకస్ లో పెట్టుకోవాలి. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి మార్కెట్ రేపటి డైరెక్షన్ చెప్పడానికి. ఓకేనా అండి? అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, సెకండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, సేమ్ టు సేమ్ నిఫ్టీ లాగానే లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. బట్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వలేదు. సో ఇంకో బ్రేక్ డౌన్ వచ్చేసి బ్రేక్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్. ఈ 2 పాయింట్స్ మీద మేజర్ సపోర్ట్ ఆర్ ఎనీ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంటే ఓకే. ఎందుకు బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంటే ఓకే అంటే, బికాస్ ఇక్కడ FVG ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది కూడా ఉంది. సో స్ట్రాంగెస్ట్ బయింగ్ పాయింట్ అనేది ఇది. ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ వస్తే మనం వెంకలా చూడవలసిన అవసరం లేదు. ఇమీడియట్ గా ట్రేడ్ ఎక్కడైనా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? బికాస్ ఆఫ్ FVG ఫేర్ వాల్యూ గ్యాప్. అండ్ ఇక్కడ ఇవాళ మీరు చూసుకున్నట్లయితే 2 FVGs ఉన్నాయి. ఇక్కడ ఒక ఓన్లీ సింగిల్ FVG ఉంది. మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది, బట్ FVG సపోర్ట్ తీసుకోలేదు. అండ్ మార్కెట్ లో ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, ప్రెసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇది ప్రీవియస్ అంటే నిన్నటిది, ఇవాళకి ప్రీవియస్ అవుతుంది. సో రేపటికి ఇవాళకి ప్రీవియస్ అవుతుంది కాబట్టి 2 ప్రీవియస్ సేమ్ టు సేమ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్.
ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ ఇలా ఉంటేనే మనం ట్రేడ్ అనేది ఆలోచించాలి. ఈ 2 లెవెల్స్ విత్ ఎఫ్ఈజీ రెడ్ బ్రేక్ అయింది అనుకోని ఇమీడియట్ గా సెల్లింగ్. అండ్ నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ గురించి మీకు తెలియకపోతే ఇక్కడ చూడండి, ఎంఎస్బి లెర్నింగ్ పేజ్ 1, పేజ్ 2, 3 అండ్ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్, ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, నోవిక్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, బ్రేక్అవుట్ అండ్ ఇండిసిజన్ క్యాండిల్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ కంప్లీట్ పీడిఎఫ్స్ ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీ దగ్గర పీడిఎఫ్ లేకపోతే నాకు హాయ్ అన్న పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి, మెసేజ్ పెట్టండి, నేను మీకు పీడిఎఫ్ అనేవి పంపించిస్తాను. అండ్ మీరు మన ఇండికేటర్ యూజ్ చేయాలనుకున్నా నాకు మీరు మెసేజ్ చేస్తే నేను మీకు ఇండికేటర్ డీటెయిల్స్ అనేవి పంపించేస్తానండి. అండ్ గోల్డ్ క్రూడ్ ఆయిల్ చూసుకుంటే ఎక్కడ పొజిషన్ అయితే లేదు. క్రిప్టో కరెన్సీ చూసుకుంటే ఆల్రెడీ ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది ప్రీవియస్, దాని మీదనే సస్టైన్ చేస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్, ఈ లెవెల్ బ్రేక్ చేయకుండా ప్రెసెంట్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే ఇమీడియట్ గా బయింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా పొజిషన్ హోల్డ్ ఉంది. ఓకేనా అండి, చూద్దాం ఏం జరుగుతాయో. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను, మీరు అన్నది దీన్ని వాచ్ చేయండి. ఓకేనా అండి, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.